మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ రంగంలో ప్రసిద్ధి చెందిన అపర్ణ గ్రూప్ ఈరోజు హాంకాంగ్ చెందిన క్రాఫ్ట్ హోల్డింగ్ కంపెనీతో జేబీ కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం మనకు కంపెనీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ రెడ్డి గారు ఉన్నారు. ఆమె మరిన్ని తెలుస్తున్నాం. మేడం, మొదటి చెప్పండి, ఈ జాయింట్ వెంచర్ దేని గురించి, ఇందులో ఎవరి వాటా ఎంత, దీని ద్వారా ఎటువంటి ఉత్పత్తులు మీరు తయారు చేస్తున్నారు? జాయింట్ వెంచర్ అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండ్ క్రాఫ్ట్ హోల్డింగ్ హాంకాంగ్ కంపెనీ. దీంట్లో అపర్ణది 74% అండ్ క్రాఫ్ట్ది 26%. ఈ జాయింట్ వెంచర్ అపర్ణ క్రాఫ్ట్ అనే పేరు మీద మనము మార్కెట్లోకి ప్రోడక్ట్స్ తీసుకొని వస్తాం. మెయిన్గా స్ట్రక్చర్ గ్లేజింగ్ అండ్ దాని కర్టన్ వాల్ అని అంటాము, అండ్ దెన్ అల్యూమినియం విండోస్ అండి. సో అంటే దీనిపై ఎంత పెట్టుబడి చేస్తున్నారు? అదేవిధంగా ఈ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవి ఏ దేశాల్లో మీరు ఎగుమతి చేయడానికి సిద్ధం చేస్తారు? మొదటి సంవత్సరంలో 30 crore దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్లస్ మనకి మెషినరీకి. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇండియన్ మార్కెట్ ఒకటి అండ్ ఆస్ట్రేలియా మార్కెట్ కాన్సన్ట్రేట్ చేస్తామండి. అండ్ అంటే వచ్చే 2-3 సంవత్సరాలకు కానీ టర్న్ ఓవర్ విషయంలో మీరు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారు? ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమన్నా మనము 10 to 15 million USD అనుకుంటున్నామండి. అక్కడి నుంచి అట్లీస్ట్ 25% గ్రోత్ ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేద్దాం. సో ఈ ఏదైతే మీరు తయారు చేసిన మెటీరియల్ ఉందో ఆ మార్కెట్ సైజ్ ఎంత, మీ యొక్క మార్కెట్ వాటా ఎంత ఉంటుందని భావిస్తున్నారు నెక్స్ట్ 5 yearsలో? ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా మార్కెట్ స్టడీ ప్రకారము ఈ మార్కెట్ది 7,500 కోట్లు అని, ప్లస్ మిగతాది 2,500 కోట్లు మిగతా మెటీరియల్స్. అంటే ఇప్పుడు అల్యూమినియం మట్టుకే నేను చెప్పాను, మిగతా మెటీరియల్స్ ఇప్పుడు యూపీవీసీ కావచ్చు, స్టీల్ కావచ్చు, మెటల్ అదంతా 2,500 కోట్లు దాకా ఉన్నాయి. దిస్ ఇస్ యాజ్ పర్ ద మార్కెట్ స్టడీ. సో నేను ఇదివరకు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్ 10 to 15 million USD అనుకుంటున్నాము. అక్కడి నుంచి 25% గ్రోత్ తీసుకున్నా కానీ మేము అట్లీస్ట్ 5 years డౌన్ ద లైన్లో ఇండియాలో ఒక ప్రామినెంట్ ప్లేయర్ ఈ మార్కెట్ సెగ్మెంట్కి ఉండాలి అని చెప్పి ఏం చేస్తున్నాము. సో అంటే మీ గ్రూప్ విషయానికి వస్తే, గ్రూప్ ఫ్రమ్ ది లాస్ట్ 2 to 3 years ఎట్లా గ్రో అవుతుంది? రైట్ నౌ వాట్ ఈస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ కంపెనీ అండ్ ఫర్ నెక్స్ట్ 2 years వాట్ ఈస్ యువర్ ప్రాస్పెక్ట్స్? సో గ్రూప్ 5 years డౌన్ ద లైన్ 1 billion USD ఏం చేస్తున్నామండి గ్రూప్. ఇప్పుడు ఈ మార్చ్కి వీ విల్ బీ క్లోజ్ టు అరౌండ్ 2,300 crore. So every year we will be growing at 25%, both the companies put together. సో మీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ హైదరాబాద్లో ఉంది. మీ కామెంట్ ఏంటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండనుంది? నెక్స్ట్ 2 to 3 yearsలో ఇక్కడ ధరలు ఏ విధంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నాయి? గ్రూప్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూస్తే మీరు ఎక్కడ చూసినా కానీ మార్కెట్ గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. బికాస్ వన్ రీజన్ మై బీ బికాస్ ఆఫ్ ద స్టేబుల్ గవర్నమెంట్ దట్ వీ హ్యావ్. అండ్ మార్కెట్ డెఫినెట్గా గ్రో అవుతుందండి. ఇట్స్ లైక్ బికాస్ మన కంట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా అవసరం కూడా ఉంది, బికాస్ ఇట్స్ స్టిల్ అ గ్రోయింగ్ కంట్రీ. సో ఆపర్చునిటీస్ ఆర్ బిగ్. అందులోకి హైదరాబాద్లో కూడా ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హై. ఇప్పుడు చూస్తే మీరు హైదరాబాద్ బేస్డ్ డెవలపర్స్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ కాకుండా కూడా పక్క స్టేట్స్ నుంచి కూడా మనకు డెవలపర్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ వంక చూస్తున్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. అలానే చూస్తే ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఆఫీస్ స్పేస్ కానీ ఏది కానీ మూవ్ అవుతుంది. సో డెఫినెట్గా గ్రోత్ బాగుంటుందండి. అంటే నో వన్ కెన్ స్టాప్ యాజ్ ఇట్ ఈస్ ద కంట్రీస్ గ్రోత్. నో వన్ కెన్ స్టాప్ బికాస్ వీఆర్ ఇన్ అ నీడ్ టు గ్రో అండ్ దెన్ వీ హ్యావ్ టు గ్రో. Price appreciation, it should grow and maybe it's like I don't think so there will be a downtrend anymore, because as the market is growing, the demand grows, obviously the price will also keep growing. సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం GST విషయానికి వస్తే అఫోర్డబుల్ హౌసింగ్ 1%, రిమైనింగ్ 5% పెట్టారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అదేవిధంగా అఫోర్డబుల్ హౌసింగ్ ఇంకా వేగంగా జరగాలంటే మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? స్మార్ట్ సిటీస్ అండ్ హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అన్నట్టే అది జరుగుతుంది అండి. సో హౌసింగ్ ఫర్ ఆల్ అన్నప్పుడు డెఫినెట్గా దట్ సెగ్మెంట్ ఆఫ్ ద మార్కెట్ షుడ్ ఆబ్వియస్లీ గ్రో. ఆబ్వియస్లీ ఎండ్ కస్టమర్కి అయితే బెనిఫిట్ కదండి, GST రేట్స్ అయితే తగ్గించారు. సో దానివల్ల ఏంటి అంటే మనకు వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, వాళ్ళకు కూడా దే విల్ బి మోర్ ఇంక్లైన్డ్ టు బై అండ్ దెన్ invest. So in a way it's good when the spending improves, the economy also keeps growing. So
ఇట్స్ అ గుడ్ సైన్. లాస్ట్గా మీరు 30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అపర్ణ క్రాఫ్ట్లో, ఎంతమందికి కొత్తగా ఉపాధి వచ్చే అవకాశం ఉంది? రిక్రూట్మెంట్ విషయాన్ని చెప్తారా? ఫస్ట్ ఇయర్ 150 మంది ఫ్యాక్టరీలో అనుకుంటున్నామండి. యాజ్ వీ కీప్ ఎక్స్పాండింగ్ వీ కీప్ గ్రోయింగ్ మోర్ పీపుల్, ఓన్లీ ఫ్యాక్టరీ వన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం 30 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి అపర్ణ క్రాఫ్ట్ను మేము జేవీ కుదుర్చుకున్నామని, ఇక్కడ ఇది ఇండియాలోనే కాకుండా పలు దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి ఈ కేంద్రాన్ని మేము వాడుకుంటామని చెప్పేసి అపర్ణ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీశైలంతో నవీన్ రెడ్డి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.